అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందామండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈరోజు చాలా అంశాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. ఒక విషాదకరమైన వార్త ఉంది, ఒక కాస్త గుడ్ న్యూస్లు కొన్ని ఉన్నాయి, మరో బాధాకరమైన వార్తలు కొన్ని ఉన్నాయి. ఇట్లా అనేక వార్తల సమ్మేళనం ఈరోజు వార్తాపత్రికలు నిండాయి. అన్నిటికంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది తిరుపతిలో నిన్న జరిగిన తొక్కిసలాట. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు లక్షలాది మంది వచ్చారు. సో వాళ్ళందరికీ తగ్గట్టు క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేసింది టీటీడీ పాలక మండలి అధికారులు. క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. కాకపోతే అక్కడ సరైన పర్యవేక్షణ లేకపోవడం, అంచనాలకు మించి భక్తులు రావడం. ఉదయం నిన్న పొద్దున్న 5 గంటల నుంచి కూడా భక్తులు క్యూ లైన్లోకి వెళ్ళడం ప్రారంభించారు. ఉదయం 9-9:30 అయ్యేసరికి క్యూ లైన్లు ఆల్మోస్ట్ ఒక 70% నిండిపోయాయి. అయినా సరే ఇంకా భక్తులు వెళ్ళడం ఉంటూనే ఉన్నారు. పోలీసులు అప్పుడప్పుడు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. క్యూ లైన్లోకి వెళ్ళిన భక్తులకి కనీసం టాయిలెట్ వెళ్ళడానికి కూడా బయటకు లేదు. బయటకు వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళలేరు. అన్నీ బిగబట్టుకొని రోజంతా అక్కడే ఉన్నారు. ఒకేసారి కౌంటర్ ఓపెన్ చేశారు అనే సమాచారం రావడంతో రాత్రి 8 ఆ టైంలో కౌంటర్ ఓపెన్ చేశారని తెలియడంతో ఒక్కసారిగా పరుగులు పెట్టారు. దాంతో కొంతమంది పడిపోయిన వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. అలా చనిపోయారు. సో ప్రాథమికంగా జరిగిన సంఘటన ఇది. ఇంకా డీటెయిల్డ్గా పిన్ టు పిన్ పోసగుచ్చినట్టు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. అసలు తిరుపతిలో ఏం జరిగింది. సో 6 మరణించారు మొత్తం మీద. అందులో విశాఖపట్నానికి చెందిన వాళ్ళు 3 ఉన్నారు, తమిళనాడుకు చెందిన వాళ్ళు 1 ఉన్నారు, నరసరావుపేటకు చెందిన బాబు నాయుడు అనే వ్యక్తి కూడా ఉన్నారన్నమాట. సో ఓవరాల్గా తిరుపతిలో జరిగింది ఇది. ఇంకా చాలామంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సో అంటే ఏం లేదండి, వేలాది మంది భక్తులు కింద కొంతమంది పడిపోయారు, వాళ్ళని తొక్కుంటూ ఇంకా వేలాది మంది వెళ్ళిపోయారు. సేమ్ గోదావరి పుష్కరాల్లో ఏం జరిగింది, ఆ రోజు పుష్కరాలు స్నానానికి ముందు గేట్లు అడ్డం పెట్టి ఆపారు. ఒకేసారి గేట్లు తెరవడంతో మొత్తం వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా అంతే, కౌంటర్లు ఒకేసారి తెరవడంతో మొత్తం అందరూ వెనకనోళ్ళు తోసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. సో సాధారణంగా క్యూ లైన్లో వేలాది మంది ఉన్నప్పుడు జరిగే పొరపాటు ఇదే, జరిగే ప్రమాదం ఇదే. వెనకున్న వాళ్ళు అలా తోసుకుంటూ వెళ్ళిపోతారు. ముందు ఏమో లైన్లు కదలవు, అది వెనక వాళ్ళకి తెలియదు, వాళ్ళు తోసుకుంటూ వెళ్తారు. అలా ఎవరో ఒకరు కాస్త బలహీనంగా ఉన్న వాళ్ళు, పట్టు దొరకని వాళ్ళు కింద పడిపోతారు. పడిన వాళ్ళు కూడా తొక్కుంటూ వెళ్ళిపోతారు. అరే కింద పడిపోయాడు కదా, ఆగుదాం, అక్కడితో లైన్ ఆపుదాం అని ఉండదు. అది దాన్ని ఇంకా పోలీసులు కూడా కంట్రోల్ చేయలేరు. ఏమన్నా ఒక 100 మందినో 500 మందినో 1000 మందినో పోలీసులు కంట్రోల్ చేస్తారు. ఇంకా వేలాది మంది అయిపోతే ఏం చేస్తారు. సో ఇక్కడ ఎక్కడ లోపం, యంత్రాంగం ఫెయిల్యూర్ వాస్తవమే, ఏర్పాట్లలో ఫెయిల్యూర్ వాస్తవమే. సో దాన్ని ఇంకా డీటెయిల్డ్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎక్కడ ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది. సో అది ఒక బాధాకరమైన వార్త. మరొక కాస్త సంతోషకరమైన వార్త ఏంటంటే 2,08,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు నిన్న శంకుస్థాపన జరిగింది. అలాగే కొబ్బరికాయ కొట్టారు, భూమి పూజలు చేశారు, ప్రారంభోత్సవాలు చేశారు, జాతికి అంకితాలు చేశారు, అన్నీ జరిగాయి. ఆంధ్ర అభివృద్ధికి భుజం కాస్త సమృద్ధ ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం. స్వర్ణాంధ్ర 2047 సాకారానికి పూర్తి సహకారం. రాష్ట్రాన్ని తయారీ రంగ హబ్గా మారుస్తాం. చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కలిసి పనిచేద్దాం. విశాఖ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన. విశాఖ రైల్వే జోన్ సహా 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. సో నిన్న వాళ్ళ 3 మాట్లాడిన అంశాలు, కీలకమైన అంశాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించే రాష్ట్రం. ఏపీ ప్రజల చిరకాల స్వప్నం ఇప్పుడు సాకారం అవుతోంది. చిరకాల స్వప్నం రైల్వే జోన్ ఒక్కటే కాదండి, రైల్వే జోన్తో పాటు ప్రత్యేక హోదా కూడా ఉందండి, పోలవరం పూర్తవడం కూడా ఉందండి, అమరావతి పూర్తవడం కూడా ఉందండి. సో రైల్వే జోన్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయం, వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. పర్యాటక రంగానికి ఊతం లభిస్తుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థ పురోగతికి కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. ఆంధ్రప్రదేశ్ను ఆధునిక కాలపు పట్టణీకరణకు ఒక ఉదాహరణగా మారుస్తాం. అందులో భాగంగానే కృష్ణపట్నంలో క్రిస్ సిటీ పేరుతో స్మార్ట్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం అని ప్రధాని మోదీ గారు చెప్పారు. అలాగే నిన్నటి వరకు ఇబ్బందుల్లో ఉన్న అమరావతిని మోదీ ఆశీర్వాదంతో త్వరలోనే పూర్తి చేస్తాం. మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని దేశంలోనే ఉత్తమ నగరంగా నిర్మించి ఆయన చేతుల మీదుగానే ప్రారంభింపజేస్తాం. ప్రధాని పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అవరోధాలు తొలగించారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా నిలుస్తుంది.
2047 నాటికి భారతదేశం ప్రపంచంలో మొదటి 2 స్థానాల్లో నిలుస్తుంది. ఇది మోదీతోనే సాధ్యం అని చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి భజనలో తరించారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి అవకాశమే లేదని అనే స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్ర అని చెప్పేలా ఆశాజ్యోతి ప్రధాని మోదీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఎన్డీఏ కూటమిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం. 5 ఏళ్ల అవినీతి అరాచక పాలనలో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయినప్పుడు ఎన్డీఏ కూటమితో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నిలబెడదామంటూ అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపిద్దామంటూ ప్రధాని నరేంద్ర మోదీ అండగా వచ్చి నిలబడ్డారు. సో అంటే ఇక్కడ నరేంద్ర మోదీ గారి భజన అని చెప్పలేం, కానీ ఎదురుగా పెద్ద ఆయన ఉన్నాడు, దేశానికి ప్రధానమంత్రి 10 ఏళ్లకు పైగా చేస్తూనే ఉన్నాడు, మన స్టేజ్ మీద ఉన్నాడు. సో ఆయనకు సంబంధించి 4 మాటలు మాట్లాడకపోతే ఎలా అని మొత్తం వాళ్ళు మాట్లాడిన 10 మాటల్లో ఒక 8 మాటలు నరేంద్ర మోదీ గారి గురించే మాట్లాడారు ఇద్దరు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈవెన్ లోకేష్ గారు కూడా. సో అలా నిన్న మీటింగ్ జరిగింది. సరే ఎనీవే ఇదంతా కూడా మంచిదే. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అయితేనేమి, రైల్వే జోన్ అయితేనేమి అన్నీ కూడా కీలకమైన అంశాలే. సో ఈ వార్త అన్ని పత్రికల్లో కూడా హైలైట్ చేశారు. ఇదిగోండి, ఆంధ్రాకు అండ, మీ సంకల్పానికి సహకారం, ప్రధాని భరోసా, రోడ్ షో అదుర్సు. రోడ్ షో బాగా జరిగింది, జనం బీభత్సంగా వచ్చారు రోడ్ షోకి, బీభత్సమైన జనం వచ్చారు రోడ్ షోకి. అలాగే ఆంధ్రప్రభలో కూడా దీన్ని హైలైట్ చేశారు. ఇక అంతా మంచే, ఏపీ ముఖ చిత్రమే మారబోతోంది, రాష్ట్ర అభివృద్ధికి భుజం కలిసి నడుస్తామని చెప్పారు. సో ఆ వార్తని తర్వాత మనం ఇందాక చెప్పుకున్న తిరుపతి ప్రమాద వార్త కూడా అన్ని పత్రికల్లో హైలైట్ అయ్యాయి అన్నమాట. తిరుపతిలో పెను విషాదం, తొక్కిసలాట్లో 5 భక్తుల మృతి. యాక్చువల్ 5 అని రాశారు, కాదు 6. అంటే అంతకుముందు మరో మహిళ అదే రాశారు, అస్వస్థతో మరో మహిళ మృతి అని రాశారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం తోపులాట. సో ఈనాడులో ఇలా కవర్ చేశారు దీన్ని. సాక్షిలో ఎంతైనా ఇది విపక్ష పత్రిక కాబట్టి వీళ్ళ స్టైల్లో వీళ్ళు కొంచెం డీటెయిల్డ్గా బ్రాడ్గా కవర్ చేశారనమాట. ఫోటోలు వీడియోలతో సహా డీటెయిల్డ్గా కవర్ చేశారు సాక్షిలో. ఏడుకొండలవాడ ఎంత ఘోరం, ఎంత ఘోరం, ఎవరి నేరం ఇది, ఎంతటి పాపం ఇది. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట, 6 మృతి, పదుల సంఖ్యలో భక్తులకు గాయాలు. ఇక్కడ మనం బేసిక్ పాయింట్ ఒకటి ఆలోచించాలి. వైకుంఠ ఏకాదశి రావడం ఏదో 12 సంవత్సరాలకు ఒకసారో 25 సంవత్సరాలకు ఒకసారో కాదు. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి దర్శనాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి, భక్తులు వస్తారు. కానీ ఈ సంవత్సరం ఎందుకు జరిగింది? ఈ సంవత్సరం మాత్రమే ప్రమాదం ఇంత తీవ్ర స్థాయిలో ఎందుకు ఉందంటారు? వీలైతే మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ప్రతి సంవత్సరం ఇది కామనే కదా వైకుంఠ ద్వార దర్శనాలు. మరి ఈ సంవత్సరం ఎందుకంటే ఇంత? కొన్ని అక్కడ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కొంత ఓవర్ యాక్షన్ ఉంది, మరీ అతిగా వెళ్ళారు, అతి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎంతగా అతి భద్రత అంటే అసలు క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేసింది. వాళ్ళు మానసికంగా శారీరకంగా తీవ్రంగా అలిసిపోయారు. కనీసం బయటకు వెళ్దామంటే ఫెన్సింగ్ అడ్డం. వాళ్ళు లైన్లో ఉన్నారు, కనీసం టాయిలెట్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా బయటకు వెళ్తే మళ్ళీ లోపలికి రాలేరు. ఫెన్సింగ్లు కట్టేశారు, అడ్డంగా బ్యారికేడ్లు కట్టేశారు, వెళ్తే రాలేని పరిస్థితి. భక్తులు ఇరిటేట్ అయ్యేలా చేశారనమాట. అంత ఇరిటేషన్ రాకూడదు కదా. వచ్చేసరికి ఇంకా వాళ్ళు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పటికి ఇస్తారా అని, త్వరగా దాని నుంచి బయటపడాలని. సో అది కొంత కలిగించింది. సరే ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. పదుల సంఖ్యలో భక్తులకు గాయాలు. తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద ఉదయం నుంచే పోటెత్తిన లక్షలాది భక్తులు. రాత్రి 8:35 గంటలకు ఒక్కసారిగా గేట్లు ఓపెను. దూసుకెళ్లిన భక్తజనము. క్యూ లైన్ల నిర్వహణలో చేతులెత్తేసిన అధికారులు. అడుగడుగునా నిర్లక్ష్యం. ఫలితంగా తోపులాట, నలిగిపోయిన వృద్ధులు, చిన్నారులు, మహిళలు. రుయా స్విమ్స్ ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు. భక్తుల ఆర్తనాదాలతో దద్దరిల్లిన ఆధ్యాత్మిక నగరం అని సాక్షిలో డీటెయిల్డ్గా చాలా పెద్దగానే కవర్ చేశారనమాట. అలాగే కింద హరిత హబ్గా విశాఖ, ఏయూ బహిరంగ సభలో ప్రధాని మోదీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంగా వైజాగ్ అని ఈ మీటింగ్ని కింద పెట్టారు. అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా పైనేమో పెను విషాదం, వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో అపశృతి, అది ఇది. అలాగే ఆంధ్రాకొండ, ఈ 2 కవర్ చేశారు. ఆంధ్రప్రభలో కూడా ఈ 2 పక్కనే హైలైట్ చేశారనమాట. సో ఈ 2 అంశాలు. ఈ 2తో పాటు నిన్న ఈ మీటింగ్లో విశాఖ ఉక్కు గురించి అసలు ప్రస్తావనే లేదు. విశాఖ ఉక్కు ప్రస్తావనే లేదు. నరేంద్ర మోదీ గారు చెప్పలా, పవన్ కళ్యాణ్ గారు చెప్పలా, చంద్రబాబు నాయుడు గారు చెప్పలా. ముగ్గురులో ఎవరూ మాట్లాడాల విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి. అంటే ఇంకా విశాఖ ఉక్కును అటకెక్కించేసినట్టే, ఇంకా లేనట్టే. అక్కడే ఆర్సిలార్ మిత్తల్ తీసుకొస్తున్నారు అంటే ఆల్రెడీ ఉక్కు పరిశ్రమ ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోనే ఆర్సిలార్ మిత్తల్ అనే ఒక ప్రైవేట్ పరిశ్రమ వస్తుందన్నప్పుడే మనకు ఐడియా రావాలి దాన్ని అటకెక్కిస్తున్నారు అని. సో తర్వాత చూసుకుంటే
వసతి గృహాల్లో సౌకర్యాలేవి? గత 5 ఏళ్లలో 20 కోట్లైనా ఖర్చు చేయకపోవడంపై విస్మయం. పిల్లల కులాల ప్రస్తావన ఎందుకని ప్రశ్న. హాస్టళ్లలో సౌకర్యాలపై నివేదిక ఇవ్వాలని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశం. ఓవరాల్గా సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ఆధ్వర్యంలో నడుస్తున్న సంక్షేమ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు ఉండవు. డోర్లు బాగో, కిటికీలు బాగో, వాష్రూములు బాగో, ట్యాపులు పనిచేయవు, దోమలు, విపరీత ఫుడ్ క్వాలిటీ బాగోదు. ఇది మా చిన్నప్పుడు అంతే, మా తండ్రులు చిన్నప్పుడు అంతే, మా పిల్లలు చిన్నప్పుడు అంతే. దశాబ్దాల తరబడి ఈ సమస్య ఉంటుంది. హాస్టల్స్ బాగు చేయడానికి నిధులు వస్తాయి, కానీ హాస్టల్స్ బాగా అవ్వవు. సో అందుకని ఇది చివరికి హైకోర్టు కొంచెం సీరియస్గా తీసుకుంది. అసలు సంక్షేమ హాస్టల్స్ నిర్వహణలో ఏంటి ఇంత నిర్లక్ష్యం, అసలు ఏం జరుగుతుంది, గత 5 ఏళ్లలో ఏమైనా ఖర్చు పెట్టారా లేదా, సో మీరేమైనా చేస్తున్నారా లేదా, ఓవరాల్గా ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించిందనమాట. తర్వాత చెత్త ఆటోలకు చెల్లు, మున్సిపల్ వాహనాల్లోనే ఇక చెత్త తరలింపంట. ఓకే, సినిమా టికెట్ ధరల పెంపు 10 రోజులే, అంతవరకే పరిమితం చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. మంచిదే. మాతృభాషను మరిస్తే అమ్మను మరిచినట్టే. ఆలనా పాలన తెలుగులో ఉంటేనే భాషాభివృద్ధి. ప్రపంచ తెలుగు మహాసభల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సో కుబేరు నగరంలో కార్చిచ్చంట. సంపన్నుల గృహాల అగ్నికాహుతి, హాలీవుడ్ను చుట్టుముట్టిన అగ్గి, 2 మృతి. బైడెన్ బస్ చేసిన హోటల్కు కనుచూపు దూరంలో పొగ. నిన్న లాస్ ఏంజల్స్లోని పాలిసెట్స్లో కార్చిచ్చు కారణంగా భవనాలు తగలబడ్డాయి. అది కుబేరుల నగరం అంటారు దాన్ని. అందరూ కూడా సంపన్నులు అందరూ కూడా అక్కడ ఉంటారని అలా అంటారనమాట. సో ఈ మీటింగ్కి సంబంధించే ఒక పేజీ మొత్తం హైలైట్ చేశారనమాట. కేంద్రం చేయుతో రాష్ట్రం పునర్నిర్మిద్దామని చంద్రబాబు గారు చెప్పిన అంశాలు, అలాగే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాము, ఎన్డీఏని గెలిపించినందుకే 2 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు ఇచ్చారు. అలాగే వికసిత్ భారత్ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర 2047 అని మంత్రి లోకేష్ గారు చెప్పిన అంశాలను కూడా ఇచ్చారు. అలాగే విశాఖ తీరం జనసంద్రమని, జనం అయితే మాత్రం భారీగా వచ్చారండి, అంచనాలకు మించి వచ్చారు. ఆ జనం విషయంలో మాత్రం 100కి 100% సభ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. తర్వాత రాష్ట్ర ముఖ చిత్రం సమూలంగా మారనుంది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ 6 నెలలైన ఢిల్లీ వచ్చి నన్ను ఎందుకు కలవలేదు, నీ మీద ఆ ఫిర్యాదు ఉందంటూ నరేంద్ర మోదీ చమత్కారం. సో నరేంద్ర మోదీ గారు లోకేష్ గారితో ఒక చమత్కారం అట్లా అన్నారంట, అదొకటి చూడొచ్చు. తర్వాత ఇంకా కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. తర్వాత కుబేరు నగరంలో కార్చిచ్చు, హాలీవుడ్కు సంపన్నులకు కేంద్ర స్థానమైన అమెరికాలోని లాస్ ఏంజలస్ను కార్చిచ్చు చుట్టుముట్టింది. అగ్నికీలలు ముప్పేట దాడి చేశాయి. మంటల్లో చిక్కుకొని 2 మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. వేల మంది కట్టుబట్టలతో ఇళ్లను వదిలి బయటకు వచ్చారు. అగ్నికి ఆహుతైన ఇళ్లలో హాలీవుడ్ నటులతో పాటు పలువురు సంపన్నులవి ఉన్నాయని సమాచారం. కాలిఫోర్నియాలో పర్యటనకు వచ్చిన అధ్యక్షుడు జో బైడెన్ అగ్ని ప్రమాదం కారణంగా లాస్ ఏంజల్స్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆయన బస్ చేసిన హోటల్ నుంచి కనుచూపు దూరంలో పొగ కనిపించింది. 3 చోట్ల ఒకే రోజు కార్చిచ్చు చెలరేగడంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఒకే రోజు 3 చోట్ల జరగడం మీద కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అన్నమాట. తర్వాత నాటి పేదింటి పిల్లాడే నేడు ఇస్రో అధిపతి. భారత అంతరిక్ష రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఇస్రో సంస్థకు నూతన అధిపతిగా ఎంపికైన వి నారాయణన్ వివరాల గురించి. ఎక్కువ మంది తమిళులే అవుతారండి. ఇస్రో చైర్మన్లుగా ఎక్కువ మంది తమిళనాడు వాళ్ళు అవుతారు. సో తమిళనాడు వాళ్ళకి ఎంత శ్రద్ధ చూడండి ఈ పరిశోధనల మీద, దీని మీద. చాలామంది మీరు చూడండి, ఇస్రో చైర్మన్లు అందరి లిస్టు చూస్తే ఎక్కువ తమిళులే అవుతారు. పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు జియో ట్యాగింగ్, ఇళ్ల వద్దనే పంపిణీ జరిగేలా నిరంతర పర్యవేక్షణ, అవినీతికి ఆస్కారం లేకుండా IVRS కాల్స్తో సమాచార సేకరణ. మంచిది, చెయ్యండి. ఇది ఇంకో కీలకమైన అంశం అండి. రఘురామను గుండెల మీద కూర్చొని పిడిగుద్దులు గుద్దారు అనే ఆరోపణలతో తులసీబాబుని నిన్న ప్రకాశం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణకు పిలిపించారు. ఆ విచారణలో తులసీబాబు అనుచరులు, అంటే గుడివాడ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు విపరీతమైన హడావిడి చేశారు. మామూలుగా కాదు, అసలు ఎస్పీ ఆఫీస్ బయట ఒక రకంగా పోలీసులను బెదిరించారంట. గుడివాడ వస్తే మీ సంగతి తెలుస్తాం. పోలీసులకు తులసీబాబు అనుచరులు బెదిరింపులు. ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయం వద్ద హల్చల్. గుడివాడ వస్తే మీ సంగతి చూస్తాం, నిమిషంలో బదిలీ చేయిస్తాం, యూనిఫామ్పై ఉన్న మీ పేరును గుర్తుపెట్టుకుంటాం, రేపటి వరకు విధుల్లో ఉండరు,
వీఆర్కు వెళ్తారు, దమ్ముంటే యూనిఫామ్ వేసుకుని గుడివాడకు రండి అంటూ సిఐలు కానిస్టేబుల్ను కామేపల్లి తులసి బాబు బెదిరించారంట. తన అనుచరులతో కలిసి ఎస్పీ కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. మాజీ ఎంపీ ప్రస్తుత ఉపసభాపతి రఘురామకృష్ణరాజుపై వైకాపా ప్రభుత్వ హయాంలో సిఐడి కార్యాలయంలో చోటు చేసుకున్న హత్యాయత్నం కేసులో తులసిబాబు బుధవారం ఒంగోలులో చేపట్టిన విచారణకు హాజరయ్యారు. ఆయనకు హాజరవుతూ 35 వాహనాల్లో వచ్చారంటండి. పోలీసు విచారణకు అంత భారీగా వచ్చారంటే అసలు ఇది కూటమి ప్రభుత్వమా వైసీపీ ప్రభుత్వం అనేది ఆలోచించండి. కూటమి పెద్దలు ఒకసారి ఆలోచించండి. అటువంటి నాయకుడిని పెంచి పోషిస్తున్నారు గుడివాడలో. ఇంకా ఉంది, చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఆయన స్వగ్రామం ఎవరది అద్దంకి నియోజకవర్గంలోని పొంగులూరు మండలంలో రామకూరు ఆయన స్వగ్రామం. అక్కడ నుంచి మనకు చాలా ఇన్ఫర్మేషన్, చాలా డేటా వస్తుంది. షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. వాటన్నింటితో నేను ఒక వీడియో చేస్తా. ఎందుకంటే తులసిబాబు చరిత్ర మామూలు చరిత్ర కాదు, చాలా పెద్ద హిస్టరీ ఉందన్నమాట. సో అదంతా కూడా వాళ్ళ స్వగ్రామం నుంచి మనకు డేటా వస్తుంది. అతనికి వైసీపీకి లింక్ ఏంటి, అతనికి టీడీపీకి లింక్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక క్లియర్ కట్ వీడియో చేస్తానండి. నెక్స్ట్, సో నిన్న పోలీసు విచారణ తర్వాత అతను ఆల్మోస్ట్ అరెస్ట్ చేశారంట రాత్రి, అదొకటి చూడొచ్చు. సో ఇవన్నీ ఈనాడులో వచ్చిన వార్తలండి. ఇంకా ఏమున్నాయి, అరబిందో పేరిట బదలాయించుకున్న వాటాలు జగన్కేనంటండి. అరబిందో పేరిట కాకినాడ సెజ్, కాకినాడ పోర్ట్ని బదలాయించుకున్నారు కదా, అవన్నీ జగన్కే వెళ్ళాయని అని కేవీ రావు తన వాంగ్మూలం ఇచ్చారనమాట. అంటే మరి అవన్నీ జగన్కేగా. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరినీ పావులుగా వాడుకొని ఆయన 100 రూపాయలు తింటే వీళ్ళకి తలా 10 రూపాయలు ఇస్తాడు. అరే మీ వల్ల నాకు 100 రూపాయలు వచ్చింది, మీరు 10 రూపాయలు తీసుకోండి అని ఇస్తాడనమాట. రేపు పొద్దున్న కేసులు వస్తే బలయ్యేది వీళ్ళే, ఆయన సేఫ్గానే ఉంటాడు. జగన్కి రాజకీయం అంటే అదేనేమో బహుశా. తన చుట్టూ ఉన్న వాళ్ళని బలి చేయడము, తన చుట్టూ ఉన్న వాళ్ళ చేత అవినీతి చేయించడము, తన చుట్టూ ఉన్న వాళ్ళ చేత అరాచకాలు చేయించడమే రాజకీయం. ఆయనకు తెలిసిన రాజకీయం అదే, ఆయనకు తెలిసిన అధికారం అదే అనుకుంటా. ఉదయం విన్నవిస్తే సాయంత్రానికి పంపు సెట్టు, జననాయకుడు ఫిర్యాదుకు స్పందన. బాగుందండి. పొద్దున్న ఒకటి కంప్లైంట్ పెడితే మా సాయంత్రానికి సాల్వ్ అయిందంట. తర్వాత జగన్ అక్రమాస్తుల కేసులో వీడి రాజగోపాల్కు చొక్కెదురు. ఆయనపై నమోదైన కేసులను కొట్టివేయాలన్న పిటిషన్లను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. ఓకే, ఆయన కేసు కొట్టేయాలంటే సుప్రీంకోర్టు ఆయన వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. తర్వాత మీ పాలనలో ఆరోగ్య రంగం అల్లకల్లోలం, మేము మెరుగైన సేవలు అందిస్తున్నాం. జగన్కు మంత్రి సత్యకుమార్ బహిరంగ లేఖ. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు చేస్తే మంత్రి గారు బహిరంగ లేఖ రాశారు ఆయనకి. తర్వాత హామీలను గాలికి వదిలేశారు, చంద్రబాబును నమ్మొద్దని అప్పుడే చెప్పే నెల్లూరు జిల్లా వైకాపా నేతలతో సమావేశంలో జగన్ అని. సరే, సాక్షిలో వాళ్ళ వార్త వాళ్ళ పేపర్లో చదువుదాం, లేకపోతే ఫీల్ అవుతారు. ఇదిగో వాళ్ళ వార్త. పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ భరోసా. ఇందులో కొత్త ఏమీ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు గత కొన్ని నెలలుగా జిల్లాల వారీగా పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెడుతున్నారు కదా, దానిలో భాగంగా నిన్న నెల్లూరు జిల్లా కార్యకర్తలతో కూడా మీటింగ్ పెట్టారు. కాకపోతే మరి నా వీడియోలు చూస్తున్నారో ఏమో తెలియదు, కానీ నేను చాలా వీడియోస్లో చెప్పా, అరే వచ్చిన కార్యకర్తలతో కాసేపు ఇంటరాక్ట్ అవ్వచ్చు కదా అని. నిన్న అది జరిగిందంట. నెల్లూరు జిల్లా నుంచి వెళ్ళిన కార్యకర్తలతో 1-to-1 మాట్లాడారంట. ప్రతి కార్యకర్తతో సగటున ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడి వాళ్ళందరితో ఫోటోలు దిగి పంపించారంట. ఇది గతంలో ఏ జిల్లా మీటింగ్లోనూ జరగల. నేను చాలాసార్లు వీడియోలు చేశాను, ఇదే విషయాన్ని నేను చెప్పా. కార్యకర్తలతో మీటింగ్ పెట్టి ఏం లాభం, ఆ బిర్యానీ స్క్రిప్టే, ఆ పలావ్ స్క్రిప్ట్ చెప్పడానికి ఒక వీడియో రిలీజ్ చేస్తే అయిపోద్ది కదా, మీటింగ్ పెట్టినందుకు ఉపయోగం ఉండాలి కదా, కనీసం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి కదా అని చెప్పామను. నిన్న అదే జరిగిందంట. అయ్యో, మొత్తానికి నిన్న మీటింగు 6 నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత, వైద్యం, విద్య, వ్యవసాయం, పాలన బాధ్యత నుంచి తప్పుకున్న సర్కారు, ఎన్నికల హామీలన్నీ గాలికి, సూపర్ లేదు, సూపర్ 7 లేదు, ఈ బిర్యానీ పలావు అది ఒకటి ఉంటుంది, తర్వాత చంద్రముఖిని నిద్ర లేపడమే అనే డైలాగ్ ఒకటి ఉంటుంది, తర్వాత నేను అతి మంచోడిని, అతి నిజాయితీ పరుణ్ణి అనే డబ్బా ఒకటి ఉంటుంది. ఆ 3 ఉన్నాయిగా, ఆ 3 తర్వాతే మిగిలినదంతా చెప్తారు. పాపం వచ్చిన వాళ్ళకి నీరసం వచ్చేసి, కోపం వచ్చి, ఇరిటేషన్ వచ్చి ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. కాకపోతే వెళ్ళలేరు, అభిమానం ఉంటుంది మనసులో. సో అలా నిన్న నెల్లూరు జిల్లా వైసీపీ మీటింగ్ జరిగింది. తర్వాత ఐఏఎస్ చెరుకూరి శ్రీధర్ వాంగ్మూలం రికార్డింగ్. రాజధానిలో గత టీడీపీ ప్రభుత్వ అక్రమాలను వెల్లడించిన శ్రీధర్. ఆ మేరకు గతంలో కోర్టులో వాంగ్మూలం. అందుకు విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇవ్వాలని కూటమి ఒత్తిడి అంగీకరించని శ్రీధర్. ఒత్తిడి తెచ్చిన సిఐడి 2 సార్లు విఫలం. 3వ ప్రయత్నంలో పంతం నెగ్గించుకున్న సిఐడి మఫ్టీ పోలీసుల పహారా మధ్య రికార్డింగ్. సో చెరుకూరి శ్రీధర్ గారు గతంలో 2015 ఆ టైంలో ఆయన సిఆర్డీఏ కమిషనర్గా ఉన్నారు. సో అక్కడ భూలావాదేవీలు ఏం జరిగాయి ఏంటనేది ఆయనకు మొత్తం తెలుసు.
వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాపం ఆయన ప్రభుత్వం మాట వినాలిగా. అప్పుడు ఒకవలా వాంగ్మూలం ఇచ్చారు, ఇప్పుడు మరోలా వాంగ్మూలం ఇచ్చారు. నాకు ఇప్పుడు వరకు తెలియదు వాంగ్మూలాలు కూడా మార్చుకుంటారని. సో అప్పుడు ఇచ్చిన వాంగ్మూలం చెల్లదని ఇప్పుడు కొత్తగా, అంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు స్టేట్మెంట్ రాయించుకున్నారు, వీళ్ళకు అనుకూలంగా వీళ్ళు స్టేట్మెంట్లు రాయించుకుంటున్నారు. పాపం ఐఏఎస్లను కూడా అలా ఆడుకుంటున్నారనమాట. సంక్షేమ హాస్టళ్లపై ఇంత నిర్లక్ష్యమా? ప్రభుత్వం నిధులు ఇస్తే పిల్లలు ఎందుకు నేలపై నిద్రపోతున్నారు? అసలు కేటాయించిన నిధులు ఎంత, అందులో ఎంత ఖర్చు పెట్టారు, ఆ నిధులతో ఎలాంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు అని హాస్టల్ని ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగింది, అదొకటి ఇచ్చారు. తర్వాత ఇంటర్ విద్యలో సంస్కరణలు 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఎన్సీఈఆర్టీ పాఠాలు, జేఈఈ నీట్కు అనుగుణంగా సైన్స్ సిలబస్, ఆర్ట్స్ సబ్జెక్టులోను థియరీతో పాటు ప్రాజెక్ట్ వర్క్ మార్కులు, ఎంపీసీ బైపీసీ పరీక్షల్లో 5 పేపర్లు, ఆప్షనల్గా 6వ పేపరు. సో ఇవన్నీ కూడా ఇంకా నిన్న ఒక వార్త బాగా సర్క్యులేట్ అయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు అయిపోతున్నాయి, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఉంటాయి, అది ఇదని. అదంతా నిజం కాదు. అది కేవలం తల్లిదండ్రులు, ప్రజల, విద్యార్థుల అభిప్రాయాలు తీసుకోవడానికి ఒక ప్రపోజల్ రెడీ చేసింది ప్రభుత్వం. ఒక ప్రతిపాదన మాత్రమే అది. అది ఫిక్స్ కాదు, స్థిరం కాదు, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అది నిర్ణయం అమల్లోకి రావాలంటే రకరకాల అభ్యంతరాలు అన్నీ స్వీకరించి ఆ తర్వాత చూస్తారనమాట. సో ఇవన్నీ సాక్షిల అంశాలు. తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఇదొకటి హైలైట్ చేశారు, తర్వాత ఇదొకటి హైలైట్ చేశారు, ఇదొకటి హైలైట్ చేశారు, ఇవేమో హాస్టల్లో హైలైట్ చేశారు. తర్వాత బెదిరించింది విక్రాంత్ రెడ్డి. వాటాలు రాయకుంటే కుటుంబం జైలుకు పోతారన్న ఓవీ కుమారుడు. జగన్ ఆదేశం అంటూ భయపెట్టారు. ఈడీకి వెల్లడించిన కేవీ రావు. హైదరాబాద్లో ఆయన వాంగ్మూలం నమోదు చేసిన అధికారులు. 12 ప్రశ్నలతో సమాచారం రాబట్టిన ఈడీ 8 గంటలకు పైగా విచారణ. నా వాటాల విలువ 3600 కోట్లు, కేవలం 506 కోట్లకే లాక్కున్నారు. ఆడిట్ రిపోర్టులు సమర్పించిన కేవీ రావు. లావాదేవీలు, అగ్రిమెంట్ పత్రాలు కూడా, ఫోన్ కాల్స్, చాటింగ్ వివరాలు. మళ్ళీ విజయసాయిరెడ్డికి పిలుపు. సో మొన్న విజయసాయిరెడ్డి గారిని విచారించారు, ఆ తర్వాత కేవీ రావును విచారించారు. కేవీ రావు ఇచ్చిన వాంగ్మూలము, కేవీ రావు ఇచ్చిన ఆధారాలు సహితంగా ఇప్పుడు మళ్ళీ విజయసాయిరెడ్డిని పిలిచి, ఇదిగో నువ్వు కేవీ రావుని ఇలా అడిగావా లేదా, ఇదిగో ఆధారం ఉంది, నువ్వు పెట్టిన మెసేజ్, ఇదిగో నువ్వు కేవీ రావుకు ఫోన్ చేసావా లేదా, ఇదిగో కాల్ రికార్డు ఉంది అని ప్రూఫ్స్ దగ్గర పెట్టుకొని మరోసారి విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తారు. విజయసాయిరెడ్డి లాంటి వాడిని ప్రశ్నించడం అనవసరం. ఎదురుగా ప్రూఫ్స్ ఉన్నా సరే ఆయన ఒప్పుకోడు, ఎలా తప్పించుకోవాలో తెలుసు, వేస్తే లోపల వేసేయడమే. ఇక సజ్జల భార్గవరెడ్డి చెప్తేనే చేశా, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టా, భవిష్యత్తు పార్టీ అడ్డా ఉంటుందని హామీ ఇచ్చారు, కానీ మా పేరు చెప్పి భార్గవే సొమ్ములు కొట్టేశారు. పోలీసుల విచారణలో వర్రా రవీంద్రారెడ్డి వెల్లడి. సజ్జల భార్గవరెడ్డి సొంత వాళ్ళనే మోసం చేశాడంట. ఆయన పేరు చెప్పి ఆయనే సొమ్ములు తీసుకున్నాడని చెప్పి వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చాడు. మొత్తానికి సజ్జల భార్గవరెడ్డి చుట్టూ పెద్ద ఉచ్చు బిగుస్తోంది. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది కొంతమందిని చూసి నేర్చుకోవచ్చు, ఎలా పెంచకూడదు అనేది వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు. అరే సజ్జల భార్గవరెడ్డి కుర్రాడు, యువకుడు, నాకు తెలిసి ఒక 30 ఏళ్ళ లోపే వయసు ఉంటుంది. ఆయన తీసుకొచ్చి నిండా ముంచేశాడు. ఇక ట్రంప్ విస్తరణ కాంక్ష. కెనడా, గ్రీన్లాండ్, పనామా కాలువను అమెరికాలో విలీనం చేసుకుంటామని ప్రకటన. మెక్సికో పైన తెంపరతనం మండిపడ్డ ఫ్రాన్స్, పనామా. కెనడా ఎన్నటికీ విలీనం కాదు ట్రూడో. మొత్తానికి ట్రంప్ తన హవాతో పాటు పక్కన ఉన్న దేశాలను కూడా తనలో కలుపుకోవడానికి, అమెరికాలో విలీనం చేయడానికి ఆయన ఎప్పుడూ ప్రపోజల్స్ పెడుతూనే ఉంటాడు. గతంలో కూడా ప్రపోజల్స్ పెడుతూనే ఉన్నాడు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సో ట్రంప్ భూ విస్తరణ కాంక్షతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా పేర్కొంటూ ఆ దేశంపై తమ జెండా ఎగురుతున్న మ్యాపుల ఫోటోలను షేర్ చేయడం, డెన్మార్క్ స్వయం ప్రతిపత్తి ప్రదేశమైన గ్రీన్లాండ్, పనామా కాలువను విలీనం చేసుకుంటామని పేర్కొనడం, గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అధ్యక్షుడు అవ్వకముందే చుట్టుపక్కల ఉన్న దేశాలతో, చిన్న దేశాలతో కయ్యం పెట్టుకుంటున్నాడు. అంటే ఆయన వ్యాఖ్యలు అంతే, ఆయన తీరు అంతే. సో ఇప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళు కాస్త వైరల్గా రియాక్ట్ అయితే అప్పుడు యుద్ధం జరుగుద్ది అనమాట. ఇక బెదిరించింది విక్రాంత్ రెడ్డి. ఓకే. తర్వాత రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స, వారం పాటు 1,50,000 వరకు చికిత్సను కేంద్రం భరిస్తుంది, గడ్కరీ వెల్లడి. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం ఇక దేశమంతటా అమలవుతుందంట. మంచి విషయం అండి. సో రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే మా వాడికి ఇలా అయింది, ఒక 50,000 అర్జెంటుగా కావాలి, ₹1,00,000 అర్జెంటుగా కావాలని వెతుక్కునే పని లేకుండా వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయితే 1,50,000 వరకు కేంద్రం ఇమీడియట్గా భరిస్తుంది. ఆ పథకాన్ని కొత్తగా తీసుకురాబోతున్నారు. మంచి స్కీమ్. ఇక ఆంధ్రప్రభలో ఇవి ఓకే. తర్వాత ఇంటర్కు కొత్త రూపు, కొత్త బడ్జెట్కు కసరత్తు.
సవరణలో అంచనాల సమర్పణకు మార్గదర్శకాలు 24లోగా ఆన్లైన్లో పెట్టాలని ఆర్థిక శాఖ సర్క్యులర్. ఫిబ్రవరి 3వ వారం లేదా మార్చిలో అసెంబ్లీ. ఆల్రెడీ 2 నెలల కిందట 2 నెలలు కూడా అవల బడ్జెట్ ప్రకటించి ఇప్పుడు మళ్ళీ ఇంకో బడ్జెట్కి రెడీ అవుతున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది కాబట్టి అది ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చి ఫస్ట్ వీక్లో ఉంటుందన్నమాట. అలాగే పదవుల సంక్రాంతి. కూటమి నేతలకు నామినేటెడ్ పోస్టులు నేడో రేపో మరో జాబితా. ఈరోజు ఉండదు. ఈ తిరుపతిలో ఈ ఇదంతా జరిగింది కదా, ఈరోజు అయితే ప్రకటన ఉండదు. దాదాపుగా 60 కార్పొరేషన్లకు నియామకాలు. ఈ నెలాఖరు నాటికి నామినేటెడ్ పదవులన్నీ భర్తీ. ఆలయాల పాలక మండళ్ల భర్తీకి కూడా కసరత్తు జరుగుతోంది అని ఒకటి రాశారు. లాస్ ఏంజల్స్ కార్చిచ్చు. తర్వాత డాక్ మహారాజు గేమ్ చేంజర్కి హైకోర్టు షాకు. మొదటి 10 రోజులకే అధిక ధరలకు టికెట్లు అనేది ఒక అంశం ఉందన్నమాట. సో 4 పత్రికల్లో ఇవి రకరకాల అంశాలు ఉన్నాయి. మనం సెపరేట్గా తిరుపతి అంశం ఒకటి చూడాలి, తర్వాత తులసిబాబు అంశం ఒకటి సెపరేట్ వీడియో చేయాలి. ఆ 2 అంశాల మీద కూడా ఫీడ్బ్యాక్ నేను తెప్పించుకుంటున్నాను. గ్రౌండ్ లెవెల్లో మన సమాచారం ద్వారా పూర్తి స్థాయి సమాచారం తెప్పించుకుంటున్నాను. సో ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్స్, ఏం జరిగింది, ఎలా జరిగింది, తప్పు ఏంటి అనేది పూర్తిగా చెప్తానండి. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు, చివరి వరకు చూసిన వాళ్ళు దయచేసి లైక్ చేయండి. వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయడం ఇంపార్టెంట్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.